ఆరోగ్యశ్రీ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సింపుల్గా సీఎంఆర్ఎఫ్ ఆసుపత్రిలో చేరి ఆర్థికంగా చితికిపోయిన వారికి అండగా ఉండే ఆసరాలివి. కానీ దీన్ని కూడా దుర్వినియోగం చేశారు గత ప్రభుత్వంలో. నిధులను దోచుకునేందుకు ఆరోగ్యశ్రీని సీఎంఆర్ఎఫ్ను ఓ దందాగా మార్చేసుకున్నారు. ఇంతకీ ఇంత ధైర్యంగా ప్రభుత్వానికి కుచ్చుటోపి పెట్టిందెవరు? దానికి అండగా నిలిచిందెవరు? ఇప్పటి వరకు సిఐడి కనిపెట్టిందేంటి? ప్రైవేట్ హాస్పిటల్స్ రోగంతో వచ్చిన వారికి ఎంత మేరకు నయమవుతుందో తెలియదు, కానీ కావాల్సినంత పిండేస్తారు ఆ రోగి కుటుంబం నుంచి. ఇప్పుడు అది చాలదన్నట్టు మరో దందాకు తెరలేపారు. అసలు లేని రోగికి కూడా ట్రీట్మెంట్ చేసినట్లు బిల్లులు సృష్టించి వాటిని సీఎంఆర్ఎఫ్కు పంపి వాటిని క్లెయిమ్ చేసేశారు. అయితే లేటెస్ట్గా కొన్ని బిల్లులపై అనుమానం వచ్చి ఫిర్యాదు చేయడంతో సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది సిఐడి. అప్పుడొచ్చింది ఈ దందాపై ఓ క్లారిటీ. ఇది ఒకటో రెండో హాస్పిటల్స్లో జరిగే వ్యవహారం కాదని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్పిటల్స్లో ఈ దందా జరిగినట్లు తేలింది. నిజానికి పేదింటి వారికి భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. కానీ ఇదే ఆరోగ్యశ్రీ పేరుతో ఇప్పుడు ప్రభుత్వం వద్ద దోచేస్తున్నాయి ప్రైవేట్ హాస్పిటల్స్. హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని మొత్తం 17 ప్రైవేట్ హాస్పిటల్స్పై సిఐడి కేసులు నమోదు చేసింది. అయితే ఈ దందాలో హాస్పిటల్స్ యాజమాన్యాల ప్రమేయం ఉందా, లేక వాటిలో పనిచేసే ఉద్యోగులే యాజమాన్యానికి తెలియకుండా నకిలీ బిల్లులను సృష్టించారా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. నిజానికి ఈ నెల 23న 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సిఐడి. ఇప్పటికే అనేక సిఐడి బృందాలు జిల్లాల బాట పట్టాయి. ఒక్కో జిల్లాలో విచారణ జరుపుతూ కేసులు నమోదు చేస్తున్నాయి. యాక్చువల్గా మంచిర్యాలలో లాస్ట్ ఇయరే ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ గుర్తించారు. అసలు సీఎంఆర్ఎఫ్ నిధులను కాజేసేందుకు ఉత్తుత్తి ఆసుపత్రులను తెరపైకి తెచ్చారు. ఎలాంటి రోగులు, వైద్య పరికరాలు లేకుండానే హాస్పిటల్ ఉన్నట్లు రికార్డులు సృష్టించారు. ఆ విధంగా రోగులకు చికిత్స చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసి నిధులు కాజేశారు. అంటే లేని ఈ హాస్పిటల్స్ కేవలం పేపర్పై మాత్రమే కనిపిస్తాయి, ఫీల్డ్లో ఎక్కడా ఉండవు. కానీ నిధులు మాత్రం అకౌంట్లలో పడిపోతాయి. 4 లక్షలు, 4.5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, ఇలా ఆ అమౌంట్ చిన్నదైనా మెల్లిమెల్లిగా కొద్దిగా దోచేశాయి ప్రైవేట్ హాస్పిటల్స్. చూడ్డానికి చిన్న అమౌంట్లానే కనిపిస్తున్నా మొత్తంగా లెక్కేస్తే ఈ దోపిడీ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. అందుకే ప్రభుత్వం సిఐడిని రంగంలోకి దించింది. ఇప్పటి వరకు ఏకంగా 500 వరకు అనుమానాస్పద అప్లికేషన్లను గుర్తించింది సిఐడి. సీఎం రిలీఫ్ ఫండ్ ఫ్రాడ్ గురించి మా హాస్పిటల్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. మాకేంటంటే 1 ఇయర్ బ్యాక్ సిఐడి ఆఫీసర్ ఒకరు వచ్చారు మా హాస్పిటల్ ఎంక్వైరీ గురించి, ఈ విషయం గురించి. మాదేంటంటే 5 ఫైల్స్ తీసుకొని వచ్చారండి. మా హాస్పిటల్ నుంచి సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిన వాళ్ళకి డౌట్ వచ్చిన 5 ఫైల్ తీసుకొని వచ్చారు. అందులో 2 ఫైల్స్ మాత్రమే జెన్యూన్, అది నా సిగ్నేచర్ అండి. అతను మిగతా 3 ఫైల్లో అది నా సిగ్నేచర్ అయితే కాదండి. నేను ఆ రోజు ఆఫీసర్ గారు కూడా ఇదే విషయం చెప్పాను. వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేశాము. మేము ఆ మిగతా 3 ఫైల్స్ ఎవరు చేశారో ఏంటనే తెలిస్తే బాగుంటుందని ఎంక్వైరీ చేసి ఆ ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఎవరో బయట పెడితే బాగుంటుందని మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే మా హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతినేలా ఉందని మేము రిక్వెస్ట్ చేస్తాం. ఇదైతే సిగ్నేచర్ పెట్టిన 2 ఫైల్స్ మాత్రమే నాదండి. అది మిగతాది ఆ హాస్పిటల్ స్టాంప్, ఆ లోగో మా హాస్పిటల్దే ఉంది, కానీ సిగ్నేచర్ మాదైతే కాదండి. అది క్లియర్ మేము చెప్పాము. లేదు. ఇదో ఎగ్జాంపుల్. ఆయన చెబుతున్నది ఏంటంటే 5 అనుమానాస్పద ఫైల్స్ ఉంటే అందులో 2 మాత్రమే జెన్యున్, మిగిలిన 3 ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నట్లు, అంటే అక్రమాలు జరుగుతున్నాయని తేలిపోయింది. అయితే ఇందులో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, మహబూబాబాద్ ఏరియాలో జరిగిన సీఎంఆర్ఎఫ్ దందాలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. డాక్టర్లను అడ్డుపెట్టుకుని ఆయన సీఎంఆర్ఎఫ్ దందా చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించారు. నకిలీ లెటర్లతో శంకర్ నాయక్ కోట్లు దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆసుపత్రులకు తెలియకుండానే నకిలీ బిల్లులు సృష్టించి ప్రభుత్వ ఖజానా గండి కొట్టారనేది ఆయనపై ఉన్న ఆరోపణ. అందుకే వచ్చిన చెక్కులను ఆగమేఘాల మీద లబ్ధిదారులకు అందినట్టు కలరింగిచ్చారనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇప్పుడు జరిగిన దందా కాదు, కరోనా టైం నుంచి నడుస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇంత జరిగినా అప్పటి ప్రభుత్వం ఎందుకు గుర్తించలేదు?
ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఒకవేళ గుర్తించినా కావాలనే పట్టించుకోలేదా? ఇందులో అస్మదీయుల హస్తం ఉందని చూసి చూడనట్లు వదిలేశారా? సిఐడి లబ్ధిదారులను మాత్రమే కాదు, వారి వెనుకున్న వారిని కూడా గుర్తించాలి. ఎంతెంత మెక్కారో వారితోనే అంత కక్కించాలి. అప్పుడే మరొకరు ఇలా చేయడానికి భయపడతారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.